రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొట్టగా నుజ్జునుజ్జైంది. ఎర్రగడ్డ నుంచి మోయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్తున్న స్నేహితుల కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు గాయపడిన వారిని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రాయదుర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ఓవర్ స్పీడ్ వెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా అయితే మాత్రము కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి హైవే మీద ఉన్నటువంటి వాళ్ళు చూసి వెంటనే కూడా అటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్ని చూస్తున్నాం కదా, అంటే వాళ్ళు ఎర్రగడ్డ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు వీకెండ్స్ కావడంతో అకేషన్కి వెళ్తున్నటువంటి మొయినాబాద్కి వెళ్తున్నారు. సో అయితే 6గురు ఉన్నట్లుగా కూడా కారులో తెలుస్తుంది. వాళ్ళకి స్వల్ప గాయాలయ్యాయి. ఏదైతే ఇటు రాయదుర్గం నుంచి మొయినాబాద్ వెళ్తున్నటువంటి రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ వద్ద ఒక్కసారిగా కారు ఒకవైపు అయితే మాత్రము బ్రేక్స్ ఫెయిల్యూర్ అవడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి కొంతమేరకు చెప్తున్నప్పటికీ మనం చూస్తున్నాం కదా, అప్పటికి లోపల ఉన్నటువంటి బెలూన్స్ ఏవైతే ఉంటాయో ఆ బెలూన్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యాయి. ఒక్కసారిగా అటు మొత్తం అయితే మాత్రం కారు డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాము ఇప్పుడే ఇక్కడికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు కూడా అటు ఏదైతే కార్ని ఇక్కడ నుంచి కూడా తీస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఏవైతే కార్స్ వస్తాయో ఆ కార్స్ అన్ని కూడా వచ్చేటువంటి టైంలో కంట్రోల్ చేయడం కొంతమేరకు కష్టతరం అని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే యాక్సిడెంట్ అయినటువంటి కారు ఉందో కార్ని కూడా ఇక్కడ నుంచి తొలగిస్తున్నారు. పూర్తిగా కార్ అయితే నుజ్జు అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా పార్ట్స్ అన్ని కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే ఆయిల్ ఏదైతే ఉంటుందో లోపల ఉన్నటువంటి ఆయిల్ అదంతా కూడా మొత్తం బయటికి వచ్చేసింది. అయితే చూస్తున్న డైరెక్ట్గా ఇది ఏదైతే వెహికల్ ఉందో వెహికల్ ఒక్కసారిగా అయితే మాత్రం స్పీడ్గా వచ్చిందో ఆ స్పీడ్లో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి పోల్ ఏదైతే ఉంటుందో అంటే డివైడర్ ఎక్కి రోడ్డు మీద నుంచి కార్ అయితే ఇక్కడ వరకు వచ్చింది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా డీజిల్ అంతా మనకు కనిపిస్తుంది. ఒక్కసారిగా కారు ఓవర్ స్పీడ్ రావడంతో ఏదైతే కార్ కంట్రోల్ అవ్వక డైరెక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి పోల్ ఏదైతే ఉంటుందో ఆ పోల్ వద్ద గట్టిగా ఢీకొట్టడం వల్ల ఈ డివైడర్ దగ్గర కార్ అయితే ఆగిపోయింది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కాల్ చేశారు. ఫ్రెండ్స్ కూడా వచ్చి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే మాత్రం తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడంతా ట్రాఫిక్ ఏదైతే ఉందో ట్రాఫిక్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసు చెప్పండి సార్, ఎప్పుడు తెలిసింది సార్ మీకు ఇన్ఫర్మేషన్? ఇంతకుముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కిందే యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ మేము వచ్చేసే వరకే అందులో ఇంజూర్డ్ పర్సన్స్ తీసుకుపోయినారు, కాంటినెంటల్ తీసుకుపోయినారు అని తెలిసింది. వెహికల్ తీపిస్తున్నాం బయటికి. సార్ అంటే ఇప్పుడు ఓవర్ స్పీడా లేకపోతే ఇంకా అంటే వాళ్ళు ఏమన్నా డ్రింక్ చేసేమన్నా ఢీకొట్టారు, అసలు ఏంటి డీటెయిల్స్ ఏం తెలియదు. బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్తున్నారు వాళ్ళు. బ్రేక్ ఫెయిల్ అయితేనే ఇక్కడ డివైడర్ కొట్టేసి స్ట్రేట్గా పోయి ముందుకు ఆగింది, లేకపోతే అక్కడ కింద పడేది. ఎంతమంది ఉన్నారు సార్ వాళ్ళకి ఎలాంటి గాయాలయ్యాయి? 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్ 6 మెంబర్స్ అని చెప్తున్నారు. క్లారిటీగా అదే తెలియదు. ఒక పర్సన్ వాళ్ళు ఉన్నారు, అతను చెప్పాడు ఇంతకుముందే 5 మెంబర్స్ ఉన్నారని చెప్పినారు. ఇక్కడ నుంచి వస్తున్నారు. ఇక్కడ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఈ రాడు తగలకుండా కింది అవతల ముందుకు పోయింది బండి. ఓవర్ స్పీడ్తో వస్తుండడంతో ఒకవేళ బ్రేక్స్ ఏమైనా కంట్రోల్ అవ్వక ఢీకొట్టారా, నిజంగానే బ్రేక్స్ ఫెయిల్యూర్ అయ్యాలా అనే దాని మీద కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళ పరిస్థితి అయితే ప్రస్తుతము పరిస్థితి బాగానే ఉంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ చైతన్య.